పార్లమెంటు స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చే యోచనలు విపక్షాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే స్పీకర్పై నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతును స్పీకర్ నొక్కుతున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ అసంతృప్తిని వెలగక్కింది. ఇక ఇటు కాంగ్రెస్ మహిళా ఎంపీలను కించపరుస్తూ మాట్లాడారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంపై కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఇక అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 100 మంది ఎంపీల సంతకాల అవసరం ఉంటుంది. కాంగ్రెస్తో ఇటు టీఎంసీ, డిఎంకే వామపక్షాలు కలిసి రానున్నట్లుగా తెలుస్తోంది. ఎస్పీ, ఆర్జేడీ, ఉద్ధవ్, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ ఇవన్నీ కూడా కలిసి రానున్నట్లుగా తెలుస్తున్నాయి. మరి ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినట్లుగా తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి? రేణు, జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకుంటుందంటూ ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఇందాక కూడా స్పీకర్ తో అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఇద్దరు సమావేశమయ్యారు. ప్రతిపక్షానికి అసలు సమయం ఇవ్వలేదు. అదే విధంగా ప్రతిపక్ష మహిళా ఎంపీలు ప్రధానమంత్రి మోడీ పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. అందుకోసమే నేను ప్రధాని సభకు రావద్దన్నానంటూ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయాల సంచలనమై ఒక స్పీకర్ గా, సభాపతిగా అధ్యక్ష స్థానంలో ఉండి ఏకంగా ప్రభుత్వాధినేతను, పార్టీని నడిపే లోక్సభ నేతగా ఉన్న ప్రధానమంత్రి మోడీని సభకు రావద్దని చెప్పానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం చెప్పాయి. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ప్రతిపక్ష నేత ఏదైతే రాహుల్ గాంధీకి పదే పదే స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా మైక్ కట్ చేస్తున్నారు, మాట్లాడే సమయం ఇవ్వలేదు. అదేవిధంగా దేశంలో ఉన్న సమస్యలు కానీ ఈ పార్లమెంట్ లో ఏదైతే రాహుల్ గాంధీ చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల బీజేపీ అభ్యంతరం చెప్తుంది. మరోపక్క కావాలని స్పీకర్ మా మైక్ కట్ చేస్తున్నారంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు ఏదైతే రాహుల్ గాంధీతో పాటు ఇండియా బ్లాక్ కూటమి ఎంపీలందరూ నేరుగా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా ధర్నాలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే స్పీకర్ కావాలని మాకు సమయం ఇవ్వలేదు, ఏదైతే ప్రతిపక్షాల గొంతు స్పీకర్ నొక్కుతున్నారంటూ ఏకంగా ఏదైతే ఇండియా కూటమి సభ్యులు నేరుగా స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నది. ఇప్పటికే ఆ స్పీకర్ మోషన్ మెమరాండం కూడా ముందుకు నడిపినట్టు సమాచారం వినిపిస్తుంది. 50 మంది పార్లమెంట్ సభ్యులు స్పీకర్ మోషన్ పైన సంతకం పెట్టాలి. దాదాపు 100 మంది సభ్యులు ఇప్పటికే సంతకాలు పెట్టిన సమాచారం. ప్రతిపక్ష ఇండియా కుటుంబ సభ్యులందరూ కలిసి స్పీకర్ అవలంబిస్తున్న ఏకపక్ష ధోరణి పైన మోషన్ కాన్ఫరెన్స్ మూవ్ చేశారు. అయితే ఇది మరికొద్ది సేపట్లో స్పీకర్ ముందుకు వెళ్తుందని సమాచారం వచ్చింది. ఇప్పటికైతే రాజకీయంగా ఇది ఒక సంచలనం అని చెప్పొచ్చు. రేణు, కిరణ్, అవిశ్వాస తీర్మాన విషయంలో కాంగ్రెస్ తో పాటు మరి ఏ పార్టీలు కలిసి వస్తున్నాయి? రేణు, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉన్న మొత్తం పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ తో పాటు అఖిలేష్ యాదవ్, ఇటు బీహార్ నుంచి తేజస్వి యాదవ్, మరోపక్క మమతా బెనర్జీ కలిసి వస్తారా లేదా అనేది చూడాలి. మిగిలిన పార్టీలు ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న శివసేన లాంటి పార్టీలు కూడా ఏకంగా స్పీకర్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీలు కూడా మోషన్ మూవ్మెంట్ కు జరిపాయి. అయితే స్పీకర్ మీద ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నారు అనే వ్యాఖ్యల పైన కూడా నేరుగా నిరసన వ్యక్తం చేసినా కూడా స్పీకర్ స్పందించలేదు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే చేసిన కొన్ని వ్యాఖ్యలు, అటు ప్రతిపక్ష సభ్యులపైన చేసిన వ్యాఖ్యలపైన స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా ఆయన నోటి దురుసుకు ఎక్కడ కూడా అడ్డుకట్ట వేయలేదు. ఏదైతే ప్రతిపక్ష సభ్యుల మీద దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్న స్పీకర్ మాట్లాడలేదు అనే అంశంపైనే ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికే అవిశ్వాస తీర్మానాన్ని మూవ్ చేస్తున్నారు. దాదాపు 100 మంది సభ్యులు ఎంపీలు మోషన్ పైన సంతకం పెట్టారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి టీఎంసీ, మమతా బెనర్జీ కూడా కలిసి వచ్చే యోచన ఉన్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, డిఎంకే, వామపక్ష పార్టీలు, ఎస్పీ, ఆర్జేడీ, శివసేన, శరద్ పవార్, ఎన్సీపీ ఈ మొత్తం పార్టీలు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పలు కీలక నాయకులు కూడా వెల్లడించారు. రేణు,
రైట్. అంటే కిరణ్, రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవటం ఈ అసంతృప్తేనా, లేకపోతే ఇంకా పలు కారణాలు ఉన్నాయా దీంట్లో? Yes, రేణు, రెండు అంశాలు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కించపరచడం, రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలను కించపరచడం, అదే విధంగా ఏదైతే స్పీకర్ రాహుల్ గాంధీ మైకు పదే పదే కట్ చేయడం లాంటి అంశాలపైనే ఇండియా కూటమి సభ్యులు మోషన్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మహిళా ఎంపీలను ఉద్దేశిస్తూ కొంతమంది జాతీయ స్థాయిలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటు టీడీపీకి సంబంధించిన ఒక కీలక నేత కూడా ఏదైతే ప్రధానమంత్రి మోడీ పైన దాడి జరిగింది, ఎందుకంటే అక్కడ ఉన్న మహిళా ఎంపీలు ప్రధానమంత్రిని పళ్ళతో కొరకబోయారంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనం రేపాయి. ఏదైతే ఎక్కడ కూడా రాహుల్ గాంధీ నేరుగా స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రధానమంత్రి మోడీ పైన దాడి జరిగి ఉంటే నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, ఎంపీల పైన చర్యలు తీసుకోవచ్చు. ఎవ్వరు కూడా ప్రధానమంత్రి మోడీ పైన దాడి చేయలేదు, కేవలం ఆయన చుట్టుముట్టారు, వెల్లో చుట్టుముట్టారు, అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు. పార్లమెంట్ లో కావాలని బీజేపీ ఒక కుట్ర ప్రకారమే కాంగ్రెస్ మహిళా ఎంపీల పైన కానీ, కాంగ్రెస్ కూటమి మహిళా ఎంపీల పైన కానీ దాడి చేస్తుంది. ఇక్కడ నిష్కాంత్ దూబే చేసిన వ్యాఖ్యలను స్పీకర్ ఎందుకు సమర్థించారు, స్పీకర్ ఎందుకు మైక్ కట్ చేయడం లేదంటూ పలు రకాలుగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తున్నారు. నేరుగా రాహుల్ గాంధీ పార్లమెంటు వాయిదా పడిన తర్వాత కూడా ఆయన వ్యాఖ్యానించారు, మహిళా ఎంపీలు ఎవరైనా మోడీని అసభ్యకరంగా మాట్లాడి ఉంటే నేరుగా చర్యలు తీసుకోవచ్చు, ఎఫ్ఐఆర్ కట్టొచ్చు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కలకలం చెప్పాయి. అయితే ప్రస్తుతానికి అటు రాహుల్ గాంధీకి మైక్ కట్ చేయడం, ఇటు ఇండియా కూటమి సభ్యులకు సమయం ఇవ్వకపోవడం, నేరుగా బీజేపీ మాట్లాడే అంశాలు కానీ బీజేపీ ఎంపీలు మాట్లాడే విధానం పైన మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష ఇండియా కూటమి సభ్యులు వారికి మాట్లాడే అవకాశమే లేదు. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి ప్రతీక. పార్లమెంట్ లోనే స్పీకర్ నేరుగా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం అంశాలపైన స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 100 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై సంతకం పెట్టారు. అది మోషన్ నేటి సాయంత్రం కానీ రేపు కానీ స్పీకర్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకు సమాచారం వినిపిస్తుంది. రేణు, రైట్. స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక స్పీకర్ ఓం బిర్లా మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే కూడా దీనికి 100 సంతకాలు అవసరం ఉంటుంది. ఇప్పటికే కూడా 100 మంది నుంచి కూడా సంతకాలు సేకరించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా వేచి చూడాలి.